ఈ ప్రార్థన ప్రార్థన అయ్యారు నాకు ఇచ్చినటువంటి వర్తమానం పేరు ఈ పండుగతో మాట్లాడినందు ఈ వర్తమాన విషయం దీని యొక్క మూలవాక్యం అయితే సంఖ్యాకాండం 20 అధ్యాయం 6 నుంచి 9 వరకు వచ్చిన మనం చదువుకుందాం. చదివేస్తాను. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోకి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడింది. అంత యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాడు, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడు. అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలోని కట్టించి సమాజమునకు వారి పశువులకు త్రాగుటకు ఉన్నది. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయాను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజం పోగు చేసి అప్పుడు అతను వారితో మాట్లాడించాడు. ఈ 10వ వచ్చిన తర్వాత మాట్లాడు. అయితే ఈ వర్తమాన విషయంలో మన ప్రవక్త గారు చెప్పిన విషయాలు అంటే ఇందులో బండ అనగా దేవుడు చెప్పారు. ఈ బండతో మాట్లాడిన విషయం ఈ బండ అనగా దేవుడు ఎక్కిస్తే ఆయనతో మాట్లాడినప్పుడు మన ప్రార్థన ద్వారా మనం ఆయన కలుసుకోవాలి. అయితే మనకున్న విషయాలు మనకున్న సమస్యలు ఏ విషయాలైనా కూడా మనం ప్రార్థించి దేవుడి సన్నిధిలో మనం మొదలుపెట్టినప్పుడు దేవుడు మనకు ప్రతి అవసరత అక్కడ ఆయన తీర్చి మనల్ని ఆయన బిడ్డలుగా మనల్ని ఈ లోపల సాక్షిగా మనం నిలబెడుతున్నారు. అయితే ఈ విషయంలో ఈ ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ ప్రజలను వాళ్ళు వాగ్దానం చేసినప్పుడు తీసుకుని వచ్చినప్పుడు దారి మార్గంలో జరిగిన విషయం ఇది. అంతకుముందు దేవుడు నడిపించినప్పుడు కూడా వారు ఎన్నో విషయాలు ఈ మోసం మీద ఆ ప్రభుత్వ విషయంలో సనగడం వారికి అవి కావాలి ఇవ్వాలన్నప్పుడు కూడా అవి కూడా దేవుడు వారికి సమకూర్చినా కూడా వాళ్ళకి ఇంత నిరుత్సాహం వెళ్ళి మాకు నీరు లేదా మాకు నీరు ఇవ్వడం మేము ఇక్కడ చావాలి మేము ఇక్కడ మేము ఐగుప్తులను మేము చనిపోదు కదా అన్నట్టుగా వాళ్ళని సరిగినప్పుడు వారు దేవుడితో మొదలుపెట్టుకున్నప్పుడు మోషే వారు దేవుడి సందులో సైకిల్ పడగా దేవుడి ప్రత్యక్షమై దేవుడి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మీరు ఆ బండతో మాట్లాడమని చెప్పినప్పుడు మోషే అక్కడికి వెళ్ళి మీరందరూ ఇజ్రాయెల్ ప్రజలందరితో వారి సమక్షంలోనే ప్రార్థించి దేవుడు మాట్లాడమంటారు బండకు. అయితే ప్రార్థన ఆయన బండ దగ్గరికి ఆయన కర్ణించుకుంటారు. అది 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 దాన్ని పెట్టదనే విషయం అది తర్వాత విషయం. అయితే మాట్లాడమన్నప్పుడు మనం దేవుడు ఏం చెప్తాడో మనం అదే చేయాలి. మన సొంతంగా మనం ఏం చేయడానికి మనకి హక్కు లేదు. ఆయన బిడ్డలుగా మనం ఆయన చెప్పిన మార్గం ఆయన ఏది చెప్తే అదే మనం చేయాలి. ఆయన దేనికోసం మన అవసరం ఉన్నాయో ఆ సన్నిధిలో మనం ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనకు తప్పుగా మన ప్రార్థన గురించి మనకి ఎన్నో మన పట్ల కార్యాలు జరిగించాలి. ఆయన మనం ఆ విషయంలో ఎంతో దేవుడి పట్ల మనం నమ్మకం ఉంచి దేవుడి వైపు మనం ప్రతి విషయం కూడా మనం చూస్తూ ప్రతి వాగ్దానం దేవుడి నుంచి మనం చదువుకుని ఆ విధంగా మనం దేవుడిని సాగిపోవాలి. మనకట్టు ఈ లోకంలో మన సొంత నిర్ణయాలను చేయమని. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న ప్రజలు మనం జగత్ పునాది వేయబడుతుంది. పొరుగు పిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే రాయబడి ఉంటాయో వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని తగిన కాలంలో దేవుడి సన్నిధి పిలుచుకుని మన గొప్ప రక్షణ ఇచ్చి తన వధువుగా తన ప్రవక్తకు ఈ కాల ప్రవక్తకు ఇచ్చిన అనేకమైన వర్తమానాల ద్వారా దేవుడే ఏర్పాటు చేసుకున్న దైవజనుల ద్వారా ఆ వర్తమానాల ద్వారా ఎన్నో విషయాలు మనకు దైవజనుల ద్వారా మనం బోధింపబడుతూ దేవుని సాక్షాత్మే మన జీవితాలు ఈ లోకంలో ఉన్నంతకాలం బ్రతుకున్నంతకాలం దేవుడు పిలుపుగా మనం అన్నాళ్ళు కూడా ఆయన చిత్తమే మనం ఈ లోకంలో చదివించాలి తప్ప మన ఆశలు మన ఆలోచనలు కూడా వ్యర్థమైనది.
సమస్యలు దేవుడి మీద ఆనుకున్నప్పుడు మనకు కావాల్సింది సమస్యను ఆయన సమకూర్చమని అనిపిస్తారు. అంటే ఆ రోజు వాళ్ళు ఇజ్రాయేల్ వాళ్ళు చేసినటువంటి దేవుడు ఏది వీడు చేసినా వారికి కావాల్సిన సమస్తము వారికి ఏదో మాంసం కావాలి అని ఉన్నప్పుడు పూరీలు పంపించి వాళ్ళకి మాంసం ఇచ్చిన, అలాగే మొన్న పరలోకంలో తూర్చుకున్నటువంటి ఆహారం అని చెప్పేసి ప్రతి వర్మాలు చెప్పారు. అటువంటి మరణాన్ని గుర్తించిన వారు ఏదో విషయంలో ఏదో రకంగా వారికి సంతృప్తి జరిగింది తప్ప దేవుడు తన పట్ల తన చిత్తం ఏమైందో దేవుడి పట్ల ఆయన వారి పట్ల దేవుడు ఏం చేస్తాడో ఆయన కార్యాలు వారు మర్చిపోయి వారు ప్రవర్తించుకొని చివరి వరకు అలాగే జరిగింది. అయితే ఇందులో ప్రవక్తి గారు అయితే కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఇందులో దేవుడు ఉన్నటువంటి భక్తులు అవి మీకు కొంచెం 5 ఉదాహరణలు ఇచ్చారు. వారు ఎవరంటే 1 హాగరు, 2 హెబ్రీ పిల్లలు అంటే షెడ్రక్ మేషక్ అబేద్నెగో, అలాగే బావి అందులో స్త్రీ, గుడ్డి భర్తమైన యెహోషువ, ఆమేన్, మార్త, వీరందరూ కూడా దేవుడే మన ప్రవక్త గారికి ఇచ్చినటువంటి ఈ యొక్క వర్తమానంలో కొన్ని ఉదాహరణలుగా కొంతమందిని సాక్ష్యాలుగా ఇందులో వారు పేరు ఉదాహరించి వారు ఏ విధంగా దేవుడితో మాట్లాడారు, ఏ విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. మన ఈ కాల ప్రవక్త గారు ఆగన విషయం అయితే ఆమె అబ్రాహం షారా ఈ ఆగన వీరి మధ్య నుండి అబ్బాయి పుట్టిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాటిని గొడవ జరగడం, ఈమె సపరేట్గా ఈమె ఆగని తనకు ప్రత్యేకించి వేరే చోటు వెళుతున్నప్పుడు ఆ దారిలో తనకి పుట్టిన బిడ్డకు ఇస్మాయిల్కి 4 ఉప్పుపోయాను. తన బిడ్డను ఆమె యొక్క చిన్న బిడ్డ ఇస్మాయిల్ యొక్క 4 ఉప్పుపోయాను. తన బిడ్డను పొద కింద పట్టుకుని పెట్టి కొంత దూరం వెళ్ళి ఆమె ముఖము ఉంచుకుని నేల మీద సాగిపడి ఆ బండతో మాట్లాడాను. కనుక ఆ బండ నీళ్ళు ఇచ్చాను. అక్కడే ఒక నీటి బొగ్గని ఏర్పడింది. బెయర్షెబ ఆయన ఇప్పటికీ దేవుడే ఉన్నాడు అంటకు రుజువుగా అది నీటి వరకు ఒక నిత్య జ్ఞాపకార్థంగా ఉంది. నీవు ఆ బండతో మాట్లాడగలవు. ఆయన నీకు వాగ్దానం చేసిన దేశంలో నీకేది అవసరమో సమస్తము ఆయన నిత్యంగా నీకు ఇచ్చింది అని మన ప్రవక్త గారి వర్తమానంలో చెప్పారు. ఈ ఆగర విషయంలో జరిగిన ఈ అద్భుతం ఆమె ప్రార్థించి బిడ్డ విషయం ప్రార్థించింది, సాగిపడి దేవుడి విషయం ప్రార్థించింది. దేవుడే ఆమె ప్రార్థనలు చేసింది. ఆ బిడ్డకు ఉన్నటువంటి సమస్యలు పరిస్థితి సంపూర్ణ ఆరోగ్యం ఆ బిడ్డను స్వస్థపరిచారు. అందుకు ఉదాహరణగా ఆగమ పెట్టారు. అలాగే హెబ్రీ పిల్లలు దేవునికి యథార్థంగా ఉండాలని కోరుకున్నారు. దేవునికి యథార్థంగా వారు ఉన్నందుకు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వారికి జరిమానా విధించారు. మిమ్మల్ని మండుచున్న కొలువులోకి పడవేయమని వారు చెప్పి అనగా తక్షణమే మరణం. మరి వారిని మండుచున్న కొలువులోకి తోసివేయబడి పోవచ్చున్నందున వారందరూ దేవుని అన్వేషిస్తూ ప్రార్థించారు. వారిని అలాగే మండుచున్న అగ్ని కొలువులోకి విసిరివేసి వారిని మండుచున్న కొలువులో దాదాపుగా 4 లేదా 5 గంటలు అగ్ని విడిచుకున్నారు. రాజు వేదన పడుచు అతడికి వెళ్ళి తలుపులు తెరవండి చెప్పారు. కనుక వారు తలుపులు తెరిచినప్పుడు ఆ 3 హెబ్రీ పిల్లలు మండుచున్న అగ్ని కొలువులో నుండి నన్ను రక్షించగలిగిన ఆ బండతో కూర్చుని మాట్లాడుతున్నారు కనుగొన్నారు. ఆమేన్. ఆ బండ క్రీస్తు. హల్లెలూయా. అప్పుడు ఆ సమస్య బట్టి వారికి ఉన్నటువంటి దేవుడి పట్ల ఉన్నటువంటి నిశ్చయిత బట్టి అన్నటి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి వీరిని వారి మాటకి లోపడుతుంటే దేవుడి మాట కొరకే వీరు విచ్ఛేదం కలిగిన వల్ల వారి ప్రభుత్వం వారికి జరిమానా విధించిన కొలువులో వేసి వారి మరణానికి అప్పగిందా అనుకున్న వారి దేవుడి సందులో ప్రార్థించగా దేవుడే వారిని అగ్నిగుండ నుంచి కాపాడి ఆ రాజే ఆశ్చర్యపడిగా ముగ్గురు ఉండగా వారు షడ్రక్ మేషక్ అబేద్నెగో ఉండగా 4వ వాడు దేవుడు వారి తోడై
అనిపించినటువంటి ఈ ఉదాహరణ. అలాగే ఇంకా యెహోషువ కోసం ఉంది. అంటే మీరు కానాను తెలిసి దేవుడు అప్పగించిపోయే ఆ దేశాన్ని మీరు స్వతంత్రించుకోవాలని మీరు ఎంతో ప్రయాసపడుతున్నప్పుడు యెహోషువ ఒక రోజు ఇబ్బంది పడింది. దేవుడు అతన్ని సముద్ర మార్గం కూడా నడిపించారు. యోర్దాను నదిని దాటవలసి వచ్చింది. అతను ఈ భూమిని ఎలాగే స్వాధీనపరుచుకొని అతని ఎదుర్కొని ఎట్లా స్వాధీనపరుచుకోబోచున్నాడు. ఒక మధ్యాహ్న వేళ ఎరుకు గోడని ఎలా కూర్చొని యెహోషువ అటు ఇటు నడుస్తూ ఆలోచిస్తూ లేదా ఏదో చేయటకే ప్రయత్నిస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఒక మనిషి నిలబడి కూర్చొని చూచాడు. యెహోషువ తన ఖడ్గమును వరలోను తీసి ఆయనను ఎదుర్కొన్నట్టుగా వెళ్ళింది. ఆ మనిషి కూడా తన ఖడ్గము తీసి యెహోషువను ఎదుర్కొన్నట్టు వచ్చింది. యెహోషువ, నీవు మా పక్షం ఉన్నవాడా లేక శత్రువుల పక్షం ఉన్నవాడా అని అడిగాడు. ఆయన, నేను యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను చెప్పాను. యెహోవా బండతో మాట్లాడగా ఆ ఎరుపు కూడా కూలిపోయాను. మనము బండతో మాట్లాడినంత కాలం అతడు ఒక మార్గం నాకు వచ్చింది. వీరికి వెళ్ళడానికి దాని ఎంతో ఇబ్బంది పెడుతున్నప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోవడానికి మనం ముందుకు వెళ్ళాలంటే ఈ యొక్క ఎరుపు గోడలు ఈ ప్రాంతం అడ్డు వచ్చినట్టు వాళ్ళు దేవుడి స్థితిలో ప్రార్థించగా దేవుడే వారికి ఆ గోడలు కూర్చొని ఆయన మార్గం ఏర్పాటు చేస్తున్నారు. ఈ బండ ఏ వ్యక్తి పట్ల పక్షపాతం చూపదు. అది ఏ సమయమైనా కానీ దానిని ఈ బండ లక్ష్యం చేయదు. ఆయన నిరుతము ఒకే రీతిలో ఉన్నాడు. మనం ఇక్కడ ఉన్న వాగ్దాన భూమి చేరు వరకు మనకు కావాల్సినన్నింటినీ సమకూర్చలేని వాగ్దానం చేసిన బండ మనతో నిరంతరము ఉన్నాడు. మనకి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. మనం అందరినీ ఆయన చిత్త ప్రకారం తగినకరమైన గొప్ప రక్షణ ఇచ్చి దేవుని సంఖ్య ఆకర్షించుకుని దేవుడు వర్తమానాలు ఇచ్చి మన రాకడికి సిద్ధపరుస్తున్నారు. అటు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చింది. మనం నడిపిస్తుండగా మన ఏ విషయాలు కూడా తప్పు లేకుండా మనకు వచ్చి ఏ సమస్యలైనా మొదటిగా మనం సాక్షి చెప్పుకుంటాం. అలాగే రైల్లో చెప్పి ప్రార్థించాలనుకుంటాం. ఇది మనకున్నటువంటి క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనం చేయవలసిన క్రమం ఏది మరి ఈరోజు సాక్షాత్ చెప్పారు. దేవుడే మన పట్ల ఎన్నో మేలు చేస్తున్నారు కనుక మన రాబోయే అవసరాలు కూడా ఆ విషయంలో చెప్పి తదుపరి వారి నుంచి ప్రార్థన చేయమని కోరడం కూడా అదే మన దేవుడి క్రమం ఇది. ఈ విధంగానే మనం నడుచుకోవాలి. ఇంతకు మించి మనం దేవుడి కాదా మనం ఏం చేయలేము. లోకం అంతా కూడా ఆశ అంతా మాయ ప్రపంచం ఏ విధంగా కూడా ఎంతో అందంగా ఉంటుంది. ఎన్నెన్నో చూసిన వారందరూ కూడా వారు చూసిన మనకు ఏదో ఉంటారు, మనసులో ఏదో బాధ అనిపిస్తుంది. కానీ మనకున్న దారి మనకున్న దేవుడు ఎవరి మీద ఆధారపడ్డారు అంతకు మించి వారికి అది యోగ్యత అది లేదు. వాళ్ళు అది కేవలం వాళ్ళు నిమిత్త మాత్రం వారి వల్ల ఏం కాదు. వారు ఆరాధించే దేవుడు వారికి ఏ విధమైనటువంటి మేము ఏమి చేయని పరిస్థితి. అయితే మనమంతా కూడా ఏ విషయం వచ్చినా ఏ సమస్య వచ్చినా దేవుడి పట్ల మనం ఆధారపడి ఆయన వైపు చూస్తూ సమస్తం ఆయన చిత్తానికి మనం ఆయన సందులో ప్రార్థిస్తాం. రైతులు ప్రార్థించాలని కోరుతాం. అలాగే సంఘాన్ని ప్రార్థించాలని కోరుతాం. అలాగే మన ముందు మనం రైతులు చెప్పిన ప్రకారం 9 గంటలకు